నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా పరిధిలోని మర్రిగూడెం మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మున్నయ్య హాజరయ్యారు. సిఐడి రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు, మురికి కాలువలు, ఇంటర్నల్ బీటీ రోడ్లు, పెన్షన్లు, రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల గురించి అవగాహన కల్పించారు. నేను చెప్పింది దానికి ఆన్సర్ చెప్తా వినండి సార్. అది మీరు చూసిన రిజిస్టర్ 21 అది డిమాండ్ రిజిస్టర్ 21 లో మాన్యువల్ గా రాసిరు, అది లేదు. దాని తర్వాత మీరు వచ్చినాక నేను ఆన్లైన్ చేయించిన ఆన్లైన్ డిమాండ్ ఆన్లైన్ ఎంటర్ అయినా కానీ ఆన్లైన్ ఎంటర్ అయినా జీపీలు ఎంటర్ చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే పరిస్థితి. ఏదో ఆన్లైన్ లో ఎంటర్ అయినాయి. ఏ సార్ మీరు అందులో అయితే పార్ట్ ఆఫ్ లాండ్ ఆర్డర్ గా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. ఏమనుకోదు ఉన్న పాలక మండలి అలాంటి మీటింగ్ ఒకటి పెడితే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. నేను కానీ లోకల్ ఎస్ఐ కానీ అంటే మా అవైలబుల్ బట్టి ఉన్న వీపీ ఇంతకుముందు వీపీ ఉన్నాడు, వీపీ కూడా లీవ్లో ఉన్నాడు కాబట్టి అందరూ పంపించినప్పుడు ఇప్పుడు చెప్పినారు ఈ సభనే 365 days లో సభ పెడితే ఈ సభలు చెప్పాలనే ఉద్దేశంతో కూడా చెప్పొచ్చు.